చూడండి, చాలామంది పిల్లలు లేరని మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికని కాదు, చాలా సంఘాలలో సంతానం లేదని వస్తే వాళ్ళకి ప్రార్థన చేయగానే సంతానంగానంతసేపు ఉన్నంత ఆసక్తి సంతానమైన తర్వాత ఉండదు. నెమ్మదిగా దారి తప్పిపోతారు. పెళ్ళిళ్ళు కానంతసేపు పెళ్ళి 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 అంటారు. పెళ్ళి కోసం ప్రార్థన చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత భర్త ప్రేమలో పడిపోయి, భర్త మాటలలో పడిపోయి, టోటల్గా లోకంలోకి వెళ్ళిపోయి అంటనట్లుగా దేవునికి, సంఘానికి, సేవకునికి దూరంగా ఉండి పడిపోయేటోళ్ళు ఉంటారు. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని బాధపడతారు. వాళ్ళ కోసం బలమైన ప్రార్థన చేయగానే ఆ ఉద్యోగం బీజులో పడిపోయి, ఆ వ్యాపారం బీజులో పడిపోయి సావాసానికి, సంఘానికి, సేవకునికి దూరం అయిపోయేటోళ్ళు ఉంటారు. ఇల్లు లేదు, వాకిలి లేదని బాధపడేటోళ్ళు ఉంటారు. ఇల్లు కావాలి, వాకిలి కావాలని మొరపెట్టిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి అప్పు తీర్చుకోలేక దేవునికి దూరం అయ్యేటోళ్ళు ఉంటారు. ఇహలోక సంబంధమైన ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, పొందుకోవటం కారణం ఏంటిదనంటే, అయితే నువ్వు దేవుణ్ణన్నా వదిలిపెట్టాలి, లేకపోతే నువ్వు దాన్నన్నా వదిలిపెట్టాలి. ఇక రెండు కలిగి ఉండాలంటే అది కుదిరేది కాదు. నీ ఎడల ఒక దేవుని ప్లాను, ప్రణాళిక, ఆయనతో గడపటం, ఆయనతో నడవటం. ఏం చేసుకుంటావండి డబ్బు? మొన్నేదో ఒక చిన్న క్లిప్పింగ్ చూసాను నేను. ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, డబ్బు దేనికి పనికి వస్తుందండి, బోల్ డబ్బు నాకుంది, కానీ నా లైఫ్లో మొత్తం ఆపరేషన్లే, మొత్తం ఆపరేషన్లే, చచ్చిపెట్టని బ్రతికాను, ఏం చేసుకుంటాను చెప్పండి, ఇంత లావు ఉన్నాను, బోల్ డబ్బు ఉంది, ఐశ్వర్యవంతుడు నేను, డబ్బు దేనికి పనికి వస్తుంది అన్నాడు. నిజమే కదా, చిన్న పిల్లోడు ఎంత మంచి మాటలు చెప్పాడు. డబ్బు లేని వాళ్ళకు అనిపిస్తుంది డబ్బు ఉంటే బాగుండు అని. డబ్బు కొంతకాలం వచ్చి మన చేతిలో ఉన్న తర్వాత అర్థమవుతుంది, బోర్ కొట్టుద్ది అది. దేనికి ఇది అన్న బాధేస్తుంది. దేవునితో సంబంధం లేనటువంటి జీవితం దేనికి? హల్లెలూయా. అందుకే జ్ఞానుల సావాసం చేస్తే జ్ఞానులు అవుతాం, మూర్ఖులతో సావాసం చేస్తే చెడిపోతాం. అందుకే 14వ సామెతల గ్రంథం 14లో 15లో కూడా ఒక మాట ఉంటుంది, మీరు చూడండి దయచేసి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. జ్ఞానము లేని ప్రతివాడు మాటను నమ్మును, వివేకి అయిన ప్రతి వాడు తన నడతను బాగుగా కనిపెట్టుకొనును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికైనా సరే అండి, నేనేం చెప్తానంటే ఫైనల్గా ఆత్మీయ జ్ఞానం అనేది చాలా అవసరం. ఆత్మీయంగా జ్ఞానం చాలా అవసరం. ఈ లోక సంబంధమైన బ్రతుకు తెరువుల జ్ఞానం కాదు మనిషికి కావాల్సింది, దైవికమైనటువంటి జ్ఞానం. పేతురుని అంటాడు, పేతురు చూడండి ఒకసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. మళ్ళోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. మళ్ళా మూడోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. బాగా అర్థం చేసుకోండి, ఏంది అసలు, అంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది ప్రభువును? లేకపోతే ఆ మాట ఎందుకు అడగాల్సి వస్తుంది? ప్రేమించుతున్నావా, ఇంకేదన్నా అడిగితే బెస్ట్, కానీ ప్రేమిస్తున్నావా అని అన్నిసార్లు అడుగుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, మీరు బాగా వినండి. ఏమండి, మనం ఎవరినన్నా ప్రేమిస్తేనే వాళ్ళు మనతో ఉంటారు. మనల్ని ప్రేమించే ఇంటికే మనం పోతాం. అన్నదమ్ములు కలిసి ఉండాలంటే ప్రేమనే కదా, భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ప్రేమనే కదా, తల్లి పిల్లలు కలిసి ఉండాలంటే ప్రేమనే కదా, ఏదైనా ఒక బంధం కలిసి ఉండాలంటే ప్రేమనే కదా. ప్రేమ లేకపోతే ఎందుకు కలిసి ఉంటారు? ఉదాహరణకి ఇప్పుడు
నేను నా దేవుడిని ప్రేమిస్తుంటే, ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమిస్తే, ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నిజంగా నేను దేవుని ప్రేమిస్తే రాజ్పాల్ జాషువని కెన్యాకు పంపిస్తావా అంటే, నిజంగా నేను ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం పంపిస్తా. నేను ప్రేమించలేదనుకో తప్పుకుంటా. అబ్రహామును పిలిచి, అబ్రహామా అబ్రహామా అని అబ్రహామును పిలిచి, నీకున్న ఏకైక కుమారుడు నాకు ఇస్తావా అన్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించకపోతే ఏకైక కుమారుణ్ణి ఇస్తాడా? చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి మీరు ప్రేమించకపోతే ఆదివారం నాడు ఇక్కడికి వస్తారా? దేవుణ్ణి ప్రేమించకపోతే మీరు అన్నిటిని వదిలిపెడతారా? దేవుణ్ణి ప్రేమించకపోతే బైబిల్ కాలేజీకి వస్తారా? దేవుణ్ణి ప్రేమించకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా? దేవుణ్ణి ప్రేమించకపోతే అన్నిటినీ వదిలిపెడతారా? దేవుణ్ణి ప్రేమించకపోతే మనకు వచ్చిన దశం భాగాన్ని ఇస్తామా? దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమన్నా పెడతామా అంటే ప్రేమలోనే ఉంటుంది అంతా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి మీటింగ్కి వెళ్ళాను నేను ఎక్కడికో. మీటింగ్కి వెళ్తే నేను నా ఎమ్మడి ఇంకో పాస్ గారు ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ భోజనం పెడుతున్నారు. పెట్టారు, నేను తిన్నాను. మామూలు భోజనమే అది, నేను తిన్నాను. ఆయనకి నోటు దురుసు ఎక్కువ. భోజనం కొద్దిగా మంచిగా లేదు, భోజనం మంచిగా లేదు, నాన్ వెజ్ లేదు, ఉన్నది కూడా సరిగ్గా లేదు, పట్టించుకోలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను తినేసిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యగారు చావుకులను ప్రేమించటం రావాలండి, జనానికి ప్రేమలు తెలుసుకోవాలండి అని అన్నాడు. నేనన్నాను, మా సంఘంలోనైతే నేను వెళ్తే మేకనే కోస్తారని తినాలనుకుంటే నిజంగానే మేకను కోస్తారని చెప్పాను. అయితే నేను బాగా ప్రేమిస్తారు వాళ్ళు, మేకను కోస్తారా? నిజమా? మేకను కోస్తారా? నిజమా? అరే నిజమన్నా, జోక్ కాదు. మేకను కోస్తారన్నా, నిజంగానే కోస్తారు. కాదు ఎవడు మటన్ తెస్తారు కానీ మేకను కోస్తారా? అరే మేకనే కోస్తారు, నువ్వు రా ఒకసారి తీసుకెళ్తా. అయితే బాగా ప్రేమిస్తారు నేను. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ప్రేమించంది పెడతారా? చెప్పండి. ఎంతో మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తేనే పెడతాం, ప్రేమిస్తేనే ఇస్తాం, ప్రేమించితేనే కదా మనం పెట్టేది. ఒకవేళ వాళ్ళ మీద మనకు ప్రేమ లేదనుకో, మూసుకొని కూర్చుంటాం, కింద మీద చూస్తూ ఉంటాం. ఎప్పుడు పోతారా, ఎప్పుడు గుణుక్కుంటా సనుక్కుంటా, ఆ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఇది పెట్టి అది పెట్టి ఇట్లా మనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర మన బాడీ లాంగ్వేజ్ కనపడుతుంది. ఆడ కంచాలు పడేటాలు, మంచాలు పడేటాలు, ఇది పడేటాలు, ఉసురుగా మాట్లాడుకోవటాలు, దూర సూపులు చూడటాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు అన్నట్టుగా పట్టించుకోకుండా అక్కడక్కడ తిరగటం ఇవన్నీ ఉంటాయి కదా. ప్రేమించితే ఎట్లుంటుందండి ఒకసారి అర్థం చేసుకోడు. మనల్ని ప్రేమించితే, మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం ఉన్నాం అనుకోండి, హల్లెలూయా, ఆనందంగా ఉంటుంది. ఒక తల్లి ఒక కూతురింటికి వెళితే, ఒక కూతురు తల్లి ఇంటికి వెళితే, ఒక చెల్లి అన్న దగ్గరికి వెళితే, లేకపోతే ఒక ఫ్రెండు ఒక దగ్గరికి వెళితే, నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఆనందం వేరే ఉంటుంది. యేసు ప్రభు పేతురుని పట్టుకొని, పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా అని అన్నాడు విసుక్కొని. అది నిజం. కాబట్టే యేసు ప్రభును ప్రేమిస్తున్నాడనే మాట నిజం. కాబట్టే పేతురు హతసాక్షి అయ్యాడు ప్రభు కోసం. ఆయనను కూడా సిలువేస్తున్నప్పుడు, వద్దు, యేసు ప్రభు లాంటి వాడను కాదు నన్ను మీరు సిలువేయడానికి, నన్ను పని చేయండి, కాళ్ళు పైకి పెట్టండి, తలకాయ కిందికి వేసి నన్ను సిలువేయండి అని ఆ విధముగా మరణాన్ని కోరుకుంటాడు. ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు.
ప్రేమించాడు కాబట్టే హతసాక్షి అయ్యాడు. ప్రేమించాడు కాబట్టే వలనను వదిలేసి సమస్తాన్ని వదిలేసి వచ్చాడు. అందుకే ప్రేమిస్తున్నావా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితోటే ఉంటావు. దేవుణ్ణి ప్రేమించితే దేవునితోటే నడుస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కోసమే బ్రతుకుతాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఇహలోక సంబంధమైన ఏవి కూడా మనం అస్సలు ఇష్టపడము. గట్టిగా స్తోత్రం చెప్పండి.